చిన్న సైడ్ అటు వెళ్ళిపో నమస్కారం టీ కాఫీ దాకా టైం పడింది ఆ కుర్చీ వేయండి వెనకాల దేవుడు ఆ కుర్చీ వెనకాల కూర్చోబెట్టింది అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి చెప్పు బయటికి వెళ్ళి పంపించిన ఒకసారి ఉంటుంది తర్వాత చెప్పాలా చెప్పకూడదని చెప్పట్లేదు రైట్ 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 చెప్పండి చెప్పండి తర్వాత వరలక్ష్మి ప్రసాద్ గారు ఇద్దరికి ఒక్కటి ఆ పల్ల ఒక్కటి వేయండి ప్రసాద్ వేసుకో నేను పక్కెళ్ళిపోవాలండి తర్వాత లోడగల అప్పారావు గారు నూతనంగా జాయిన్ అయిన టీడీపీ జనసేన కార్పొరేటర్ కూడా వేదిక మీదకి వస్తే ఫోటో తీసుకొని గోవింద్ గారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ ఈ రోజు ఎంపీ గారు కూడా ఓకే పెద్దలు మా పార్లమెంట్ సభ్యులు మంత్రి గారి వేదిక మీద రావాలని కోరుతున్నాం సభకి. తర్వాత పెద్దిశెట్టి ఉషశ్రీ గారు, తర్వాత కండిపాం కామేశ్వరి గారు, గుర్రె పూర్ణశ్రీ గారు, బొట్ట సూర్యకుమారి గారు, వీళ్ళు అట్లా ఒకసారి మన ఈ మిగతా కార్పొరేట్ కూడా ముందుకు వచ్చే ఫోటో తీసుకుంటాం. ముందుకు వచ్చారు అందరూ ముందుకు వచ్చారు. తమ్ముడు థ్యాంక్ యూ మిత్రులు. ఇక్కడ సౌత్ అసెంబ్లీలో ఉన్నారు కనుక వారి తరఫున కూడా నేను జనసేనలోకి వచ్చినటువంటి కార్పొరేట్ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. అయితే సోదరులారా, ఈరోజు కార్పొరేటర్స్ ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద కూడా మేము ఎటువంటి బలవంతం చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గడిచిన 5 సంవత్సరాలుగా మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఒకవేళ పార్టీలోకి రాకపోతే, లేకపోతే మిమ్మల్ని కేసులు బనాయిస్తాను, లేకపోతే మిమ్మల్ని ఎక్కడికి కూడా తిరగనివ్వను అని ఒక దౌర్జన్యమైనటువంటి పాలన మనం గత 5 సంవత్సరాలుగా చూసాం. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తూ ఒక నియంత పోకటలతో జరిగినటువంటి పాలన మనం చూసాం. కానీ ఇది అందుకే వారు అలా చేశారు కనుకనే వారిని ఇంటికి పంపించడం జరిగింది, వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం జరిగింది. ఎవరైనా సరే ప్రజాస్వామ్యం విలువలు కాలరాస్తే ఎవరికైనా పట్టేది అదే గట్టి. కనుక మనం అందరం కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు వారు తెలుగుదేశాన్ని సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినటువంటి వారు కావచ్చు, లేకపోతే జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైనటువంటి వారు కావచ్చు,
మేము స్వాగతం పలుకుతున్నాం. వారికి ఒక సముచిత స్థానం కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఒక నాయకుడు వచ్చాడు, కొంతమంది వచ్చేసరికి మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో కొంతమంది ఇబ్బంది పడేటటువంటి ఎప్పటి నుంచో ఉన్నాం, మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి కొంతమంది వాపోతున్నటువంటి సందర్భం ఉంది. వారికి కూడా ఈ వేదిక మీద నుంచి మేము తెలియజేసేది, మీ కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా మీకు కూడా సముచిత స్థానం ఇస్తాం. కాకపోతే వస్తున్నటువంటి వారిని మనం అడ్డుపడడం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా నాయకత్వం అంటే ఒక పోటీతత్వం. మనం ఎంత ప్రజలకు అందుబాటులో ఉంటామో వాటినే గుర్తిస్తారు. ఇలా చెప్పాలంటే కార్పొరేట్ లెవెల్ లీడర్షిప్ అంటే క్షేత్రస్థాయి నుంచి వచ్చేటువంటి లీడర్షిప్. నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారంగా ఒక కార్పొరేటర్ అంటే 75% ఆయన ఫేస్ వాల్యూతోనే గెలుస్తాడు. 75% తీసుకున్నాం. పార్టీ అనేది 25% ఉంటుంది అక్కడ. ఎమ్మెల్యే స్థాయికి వచ్చేసరికి 50-50గా తీసుకోవచ్చు మీరు, ఇంకా పై లెవెల్కి వచ్చినా సరే. కానీ కార్పొరేటివ్ స్థాయిలో అంటే అనునిత్యం మీరు ప్రజలతో మమేకమై నిత్యం ఆ 20,000 25,000 మంది ఉన్నారు, వాళ్ళందరితో రోజు మాట్లాడుకొని మిమ్మల్ని గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎక్కువగా మీరే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సుమా నేరుగా మిమ్మల్ని అడిగేటటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు. కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనం వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి ధ్యేయంగా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడికి, రాజకీయాల్లో ఉందాం అనుకున్న వారికి, నాయకత్వం తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా మనం వేసే అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఆర్థిక ఉపేక్షే, డబ్బు సంపాదనే ధ్యేయంగా మనం ముందుకు వెళ్తే నిజంగా భవిష్యత్తు నాయకులకి ప్రజలు చాలా చులకనగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనమందరం కూడా మన సమయానికి త్యాగం చేయాలి. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రజల యొక్క కష్టాలు తీర్చడంలోనే మనం నిమగ్నమై ఉండాలి. ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మిమ్మల్ని ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో తీసుకున్నారు, మీరు ప్రజలకు మీరే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఎలా ఆలోచిస్తామంటే మా పార్టీని బలోపేతం చేసుకోవాలి, ఖచ్చితంగా మా సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తున్నాడా లేదా, ఎటువంటి తప్పుడాడు ఏకంటే ఉన్నాడా లేదా, అందరినీ సమన్వయం చేసుకుంటాడా లేదన్న కొనలని చూస్తాం. కానీ ప్రజల దగ్గరికి నేరుగా మీరు ఉంటారు కనుక మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే ఈరోజు మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళి మన ప్రాంతాన్ని, మన జిల్లాని బాగా అభివృద్ధి చేద్దాం. మన ఏదైతే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాని బాగా అభివృద్ధి చేయడానికే ధ్యేయంగా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కూడా మీరు అడగొచ్చు, మీరు ఎందుకు తీసుకుంటున్నారని. నాకు ఎందుకంటే విశాఖపట్నాన్ని ఒక ప్రపంచంలోనే ఒక ఖ్యాతి కలిగినటువంటి సిటీగా డెవలప్ చేయాలంటే కార్పొరేటర్స్ యొక్క పాత్ర చాలా కీలకం. అభివృద్ధిలో మీ పాత్ర చాలా కీలకం. నేను రాష్ట్రం నుంచి, రాష్ట్ర బడ్జెట్ నుండి డబ్బులు కేటాయించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పని జరగాలంటే మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. రేపు విశాఖపట్నాన్ని మనం స్మార్ట్ సిటీగా తయారు చేయాలి. మొత్తం ఇది మంచి పేరు సంపాదించే విధంగా మనం చేయాలి. టూరిజం డెవలప్ చేయాలి. అలాగే భవిష్యత్ తరాలకి ఒక మంచి ప్రాంతంగా మనం తయారు చేయాలి. కనుక మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కనుక అందుకనే మీరు ఈ అభివృద్ధిలో మీ యొక్క పాత్ర ఉంది కనుకనే మిమ్మల్ని అందరూ తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే సోదరులారా, ఒక పార్టీలో చేరేటప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలు మాత్రం మీరు గమనించాలి. మన సిద్ధాంతం ప్రకారంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఎవరైతే మన ఆపన్నాస్తంతో మనం ఆదుకోవాలి. వారు ఎవరైతే కష్టమని వచ్చారో వాళ్ళని మన హక్కును తీర్చుకోవాలి, వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే మన పేరు సంపాదించడానికి మన అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా మనం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనునిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి. సుమారు 18 గంటలు, నేను చెప్తాను 18 గంటలు కష్టపడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. అలాగే యువ నాయకత్వం ఉంది మనకి లోకేష్ బాబు గారు. అనునిత్యం ఎప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చి మనం ఏ విధంగా ముందుకు వెళ్దామని ఆలోచిస్తూ వెళ్తున్నటువంటి వ్యక్తి. కనుక రేపు జీవీఎంసీని ఆర్థికంగా బలోపేతం చేసి దాని నుంచి నిధులు మళ్ళీ మన ప్రాంతానికి తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను పవన్ కళ్యాణ్ గారి కోసం సందర్భంగా చెప్పాలి, వారికి కూడా ఎన్నో
ఆర్థికంగా ఉన్నటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి వారికి. వాళ్ళు యాక్షన్ చేసుకున్నా బోల్డ్ డబ్బులు వస్తాయి. నాకు అందులో లేదు, ప్రజాసేవలంటే నిజమైన ఆనందం ఉందని చెప్పేసి వాళ్ళు త్యాగం చేసి ఇందులోకి వచ్చారు రాజకీయంలో. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. అందుకే రాజకీయ నాయకులు మనం త్యాగం చేస్తేనే మనకు మంచి పేరు వస్తుంది, మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతూ, అలాగే మారు ఈ వేదిక మీద నుంచి ఎవరైతే వార్డు లెవెల్లో ఉన్నటువంటి నాయకత్వం ఉందో, అరే వీళ్ళు వచ్చారు మా భవిష్యత్తు ఏమవుతుందనో మేమాంసంలో ఉన్నటువంటి